మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. భారత జాతీయోద్యమం 1870 నుంచి 1947 వరకు ఉన్నటువంటి ఈ 8వ తరగతి సోషల్ పటాన్ని పూర్తిగా టూకీగా మనము ఈ మైండ్ మ్యాప్ ద్వారా చూద్దామండి. తర్వాత మన యొక్క 80 బిట్లు ర్యాపిడ్గా అయితే ఉంటాయి. మరి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ విధంగా చేయడం వల్ల మీకు ఎక్కువ మైండ్లో నిలిచిపోయే అవకాశం అయితే ఉంటుందండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. భారతీయ జాతీయోద్యమం 1870 నుంచి 1947 వరకు. ఇందులో జాతీయవాదం అనేది ఆవిర్భవించడానికి కారణం ఏంటి? అసలు జాతీయవాదం ఆవిర్భావం అనేది 1870 నుంచి 1880 మధ్యలో జరిగింది. సో ఇది ఆవిర్భవించడానికి కారణాలు మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయండి. జాతీయవాదం ఆవిర్భవించడానికి ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయండి. ఒకటది అసంతృప్తి అనేది, మన భారతీయవాదుల్లో ఎక్కువ అసంతృప్తి రావడం. అదేవిధంగా రాజకీయ సంస్థలు అనేవి 1850 తర్వాత కూడా ఏర్పడ్డాయండి. ఇందువల్ల జాతీయవాదం అనేది ఆవిర్భవించిందండి. అసలు ఏ అసంతృప్తి ఉంది అనేది ఒకసారి చూసేద్దామండి. ముఖ్యంగా ఈ అసంతృప్తి రావడానికి కారణం ఏమిటి అంటే బ్రిటిష్ నియంత్రణ అండి. ముందుగా బ్రిటిష్ నియంత్రణ అంటే భారతీయులను బ్రిటిష్ వారు నియంత్రించుకుంటూ రావడం అనేది ఒక అసంతృప్తి కారణం అండి. అదేవిధంగా బ్రిటిష్ వారు ఒక ఆయుధాల చట్టాన్ని తయారు చేశారండి 1878లో. అసలు ఆయుధాల చట్టం దేని గురించి అన్నది పూర్తిగా అన్ని కూలంకుషంగా డెప్త్గా మన యొక్క మైండ్ మ్యాప్ ద్వారా వచ్చేస్తాయండి. తర్వాత ప్రాంతీయ భాషా పత్రికల చట్టం 1878లో కూడా ప్రాంతీయ భాషా పత్రికల చట్టాన్ని కూడా రూపొందించారు. అదేవిధంగా ఎల్బర్ట్ బిల్లు వివాదం 1883, ఎల్బర్ట్ బిల్లు వివాదం, ఇవన్నింటి కూడా అసంతృప్తి, భారతీయుల యొక్క అసంతృప్తి కారణాలండి. అందువల్ల మనకి జాతీయవాదం అనేది ఆవిర్భవించడం జరిగిందండి. అసలు బ్రిటిష్ వారి నియంత్రణ చూద్దామండి. మరి వనరులు అంటే భారతదేశంలో ఉన్నటువంటి వనరులు ప్రజల జీవితాలపై నియంత్రణ చేసేవారండి బ్రిటిష్ వారు. అందువల్ల అసంతృప్తి. అదేవిధంగా ఆయుధాల చట్టం అనేది 1878లో చేశారండి. అసలు ఆయుధాల చట్టం అంటే ఏంటి? అసలు అంటే భారతీయులకు ఆయుధాల నిషేధం. ఈ 1878లో ఏం చెప్పాడంటే భారతీయులు ఎవరు కూడా ఆయుధాలను పట్టుకోరాదు, ఆయుధాలు మీ అందరికీ కూడా భారతీయులందరూ కూడా నిషేధించడం జరిగింది అంటూ ఒక చట్టాన్ని అయితే తీసుకురావడం జరిగింది. అది 1878లో. ఈ ఆయుధాల చట్టం వల్ల అసంతృప్తి కారణం రగిలిందండి. జాతీయవాదం అనేది ఆవిర్భవించడం జరిగిందండి. నెక్స్ట్ ప్రాంతీయ భాషా పత్రికల చట్టం. ఇదేం చెప్తుందంటే ప్రభుత్వ విమర్శకులను అణచివేయడం. ఇక్కడ ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం అంటే బ్రిటిష్ ప్రభుత్వం. ఈ బ్రిటిష్ ప్రభుత్వం మీద ఎవరైతే విమర్శలు చేస్తారో వాళ్ళని అణగదొక్కడానికి ముఖ్యంగా తీసుకున్న చట్టమే ప్రాంతీయ భాషా పత్రికల చట్టం అండి. ఇది కూడా 1878లో ఏర్పాటు చేశారండి. మరి అభ్యంతరకర వార్తలపై ఆస్తుల స్వాధీనం అంటే బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలను వార్తల్లో ఎవరైతే చెప్తుంటారో వారి యొక్క ఆస్తులను స్వాధీనం చేసుకోవడమే ఇక్కడ ఈ ప్రాంతీయ భాషా పత్రికల చట్టం ముఖ్య ఉద్దేశం అండి. వాళ్ళని అణగదొక్కడమే ముఖ్యమైన ఉద్దేశం. ఇంకా ఎక్కడ అసంతృప్తి కారణాలు మనం చూసుకున్నట్లయితే ఎల్బర్ట్ బిల్లు వివాదం అండి. ఎల్బర్ట్ బిల్లు వివాదం అంటే బ్రిటిష్ వారి జాతి వివక్షతను హైలైట్ చేసే వివాదం ఏదైనా ఉందంటే అది ఎల్బర్ట్ బిల్లు వివాదం. 1883లో దీన్ని రూపొందించడం జరిగిందండి. అంటే ఈ ఎల్బర్ట్ బిల్లు వివాదం అనేది ఎందుకు దారి చేసింది, ఎందుకు వచ్చిందంటే బ్రిటిషు భారతీయ న్యాయమూర్తులకు సమానత్వం కోరడం కోసం ఈ ఎల్బర్ట్ బిల్లు వివాదం అనేది వచ్చిందండి. బ్రిటిష్ న్యాయమూర్తులను ఒకలాగా, భారతీయ న్యాయమూర్తులు వేరొకలాగా, అంటే సమానత్వం అనేది లేదు అక్కడ. ఆ సమానత్వం కోరడం కోసం ఎల్బర్ట్ బిల్లు వివాదం అనేది ఏర్పడిందండి. మరి ఈ శ్వేతజాతి అంటే బ్రిటిష్ ప్రభుత్వం వ్యతిరేకతతో దీన్ని ఉపసంహరణ అయితే చేసుకున్నారండి. ఇది అసంతృప్తి కారణాలండి. నెక్స్ట్ రాజకీయ సంస్థలు 1850 తర్వాత కూడా ఏర్పడ్డాయండి. అవేంటో ఒకసారి చూసేద్దామండి. ముఖ్యంగా పూనా సార్వజనిక సభ 1850 తర్వాత ఏర్పడినటువంటి రాజకీయ సంస్థల్లో పూనా సార్వజనిక వ్యవస్థ. ఇక్కడ సార్వజనిక అంటే అర్థం ఏంటంటే ఇక్కడ అర్థం అందరి కొరకు ఏర్పడినటువంటి సభే పూనా సార్వజనిక సభ అండి. ఆ తర్వాత ఇండియన్ అసోసియేషన్, మద్రాస్ మహాసభ, బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ ఇవన్నీ ఏర్పడ్డాయండి. ఈ యొక్క రాజకీయ సంస్థలు ఏర్పడిన యొక్క లక్ష్యాలు ఏంటంటే దేశ ప్రజలందరి కోసం అండి. ప్రజలు సార్వభౌమాధికారాన్ని కలిగి ఉండాలి అనేది ముఖ్య ఉద్దేశంగా ఉన్నదే ఇది అండి. ఇదంతా కూడా జాతీయ ఆవిర్భావానికి ముఖ్యమైన కారణాలండి. తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన అనేది దాని యొక్క ముఖ్యమైన విధులను అన్నింటినీ కూడా చూసేద్దామండి. ఇక్కడ భారత జాతీయ కాంగ్రెస్ అనేది 1885 డిసెంబర్లో ఏర్పడిందండి. భారత జాతీయ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఎప్పుడు సంస్థాపన జరిగింది అంటే డిసెంబర్లో 1885లో అండి. ఇది
బాంబేలో జరిగిందండి. ఈ భారత జాతీయ కాంగ్రెస్ అనేది 1885 డిసెంబర్లో జరిగింది. బాంబేలో జరిగింది. 72 మంది ప్రతినిధుల సమావేశం అయితే జరిగిందండి. ఇది దేని గురించి ఏర్పడింది అంటే ఎల్బర్ట్ వివాదం, ఎల్బర్ట్ బిల్ ఉంది కదండి, ఆ వివాదం కోరికను పెంచిందండి ఈ భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన అనేది. 72 మంది ప్రతినిధుల సమావేశంతో ఈ యొక్క ఎల్బర్ట్ బిల్ వివాదం అంటే ఏంటంటే భారతీయ బ్రిటిష్ న్యాయమూర్తుల్లో సమానంగా చూడాలి అనేది ఎల్బర్ట్ బిల్ వివాదం కదా, దాని యొక్క కోరికను పెంచిందే భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన అండి. మరి ఈ భారత జాతీయ కాంగ్రెస్కి తొలి నాయకత్వం వహించింది ఎవరు అంటే మరి మరి దీనిలో అనేక మంది ఉన్నారండి. దాదాబాయి నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా, బద్రుద్దీన్ త్యాబ్జీ, ఏవో హ్యూమ్. ఈయన పదవీ విరమణ చేసినటువంటి భారత జాతీయ కాంగ్రెస్లో పదవీ విరమణ చేసినటువంటి బ్రిటిష్ అధికారి ఎవరంటే ఏవో హ్యూమ్ అండి. మరి భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు ఎవరు అంటే డబ్ల్యూసి బెనర్జీ అండి. ఇక్కడ పేర్కోలేదు, ఈ పాఠ్యాంశంలో రాలేదు, కానీ నేను చెప్పడం జరుగుతుంది. మరి తొలి నాయకత్వం అనేది దాదాబాయి నౌరోజీ విషయానికి వస్తే, ఈ దాదాబాయి నౌరోజీ లండన్లో స్థిరపడినటువంటి వ్యాపారవేత్త అండి. ఈ దాదాబాయి నౌరోజీ లండన్లో స్థిరపడినటువంటి వ్యాపారవేత్త అండి, అదేవిధంగా ప్రచారకర్త కూడా. మరి ఈ దాదాబాయి నౌరోజీ రాసినటువంటి పుస్తకం ఏదైనా ఉందంటే అది పావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని రాశారండి. పావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని రాశారు దాదాబాయి నౌరోజీ గారండి. అదేవిధంగా ఫిరోజ్ షా మెహతా, బద్రుద్దీన్ త్యాబ్జీ, ఏవో హ్యూమ్, ఈయన కూడా పదవి విరమణ చేసినటువంటి బ్రిటిష్ అధికారి అండి. మరి ఈ భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనలో మొదటి 20 ఏళ్ళను కూడా మనం ఏమంటామంటే మితవాదులు అంటామండి. 1885లో ఏర్పడింది కదా, మొదటి 20 ఏళ్ళు అంటే 1905 వరకు ఉన్నటువంటి కాలాన్ని మనం మితవాదుల కాలం అంటామండి. మరి ఆ మితవాదులు ఎవరు పూర్తిగా చూసేద్దామండి. మరి ఈ మితవాదుల యొక్క లక్ష్యం ఏంటంటే ప్రభుత్వంలో అంటే ఏ ప్రభుత్వం, బ్రిటిష్ ప్రభుత్వంలో భారతీయులకు ఎక్కువ వాటా ఉండాలి అనేది ఈ మితవాదుల యొక్క అభ్యర్థన, కోరిక ఇవన్నీ అండి. అదేవిధంగా శాసన మండలను మరింత ప్రాతినిధ్యం వహించేలా చేయడము, పరిపాలనలో భారతీయుల యొక్క నియామకం, ఇండియనైజేషన్ని పెంపొందించాలి అనేది ఎవరి కోరిక అంటే మితవాదుల యొక్క కోరిక అండి. మరి సివిల్ సర్వీస్ పరీక్షలు భారతదేశంలో కూడా నిర్వహించాలి అంటూ మితవాదులు డిమాండ్ అండి. ఇంకా చాలా డిమాండ్ చేశారండి. అవేంటి అంటే న్యాయ వ్యవస్థను కార్యనిర్వాహక వర్గం నుండి వేరు చేయాలి అనేది ఈ మితవాదుల యొక్క డిమాండ్ అండి. న్యాయ వ్యవస్థను కార్యనిర్వాహక వర్గం నుండి వేరు చేయాలి అనేది ఈ మితవాదుల యొక్క ముఖ్యమైన డిమాండ్ అండి. అదేవిధంగా ఆయుధాల చట్టం రద్దు, ఇంతకుముందే చెప్పాను 1878లో ఆయుధాల చట్టం రూపొందించారని, దానికి కూడా ఈ యొక్క మితవాదులు డిమాండ్ చేశారంట, రద్దు చేయాలంటూ. మరి అదేవిధంగా వాక్ స్వాతంత్రం, ఇక్కడ ప్రాంతీయ పత్రికల చట్టం అనేది 1878లో తీసుకొచ్చారు కదండి. మరి దాని గురించి కూడా ఈ వాక్ స్వాతంత్రం ఉండాలి అంటూ ఇతర డిమాండ్లు మితవాదులు చేశారండి. మరి ఈ యొక్క ఆర్థిక సమస్యలు మనం చూసుకున్నట్లయితే భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనలో మితవాదుల సమయంలో ఆర్థిక సమస్యలు చూసుకున్నట్లయితే బ్రిటిష్ పాలన వల్ల మనకి ఏ ఆర్థిక సమస్య వచ్చిందంటే పేదరికము, కరువుకు దారితీస్తుందండి. కరువుకు దారితీస్తుందండి ఈ బ్రిటిష్ ప్రభుత్వం యొక్క విధి విధానాల వల్ల. భూమి శిస్తు తగ్గించాలి, సైనిక ఖర్చుల్లో కోత పెట్టాలి, ఉప్పు పన్నుపై తీర్మానాలు, ఇవన్నీ కూడా చేశారండి మన వాళ్ళు. అదేవిధంగా మన యొక్క విధానాలను మనం చూసుకున్నట్టయితే బ్రిటిష్ పాలన అన్యాయాన్ని బహిరంగంగా వివరించాలి అంటూ మితవాదులు యొక్క నిర్ణయాలు అయితే తీసుకున్నారండి. అదేవిధంగా వార్తాపత్రికలు, వ్యాసాలు ప్రచురించడం వల్ల ఈ యొక్క అన్యాయాన్ని బహిరంగంగా చెప్పగలగాలి అనేది మితవాదుల యొక్క విధానం అండి. అదేవిధంగా ఈ ప్రసంగాలలో విమర్శించడం, ఈ యొక్క రాజకీయ అభ్యర్థులని తీవ్రంగా వ్యతిరేకించిన వారు ఎవరు అంటే రాడికల్స్ అండి. రాడికల్స్ అంటే అతివాదులు అండి. ఏంటి ఇది, మీరు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎంత అన్యాయం చేస్తుంటే మీరు అభ్యర్థన, పేపర్లు వేయడం ఇవి కాదు అంటూ రాడికల్స్ తీవ్రంగా వ్యతిరేకించేవారండి. నెక్స్ట్ ఈ భారత జాతీయ కాంగ్రెస్ తర్వాత అతివాదం వచ్చిందండి. మరి అతివాదము ఉద్యమాలు అనేవి బాగా పెరుగుదల చెందిందండి ఈ 1890 1919 మధ్య. అవి ఏంటో ఒకసారి చూసేద్దామండి. మరి రాడికల్స్, అతివాదుల యొక్క ఆవిర్భావాన్ని మనం చూసుకున్నట్లయితే మరి రాడికల్స్ అతివాద నాయకులు ఎవరంటే లాల్ బాల్ పాల్ అండి. పాల్ అంటే బిపిన్ చంద్రపాల్,
బాల్ అంటే బాల్ గంగాధర్ తిలక్, లాల్ అంటే లాలా లజపతి రాయ్. మరి ఈ రాడికల్స్ యొక్క విధానం ఏ విధంగా ఉందంటే స్వీయ ఆధారితం, అంటే తనకు తానుగా ఆధారితంగా తన నిర్ణయాలను అయితే తీసుకునేవారు. అభ్యర్థన అంటూ ఏముండేది కాదు, నిర్మాణాత్మకమైనటువంటి పనిని రూపొందించేవారు. మరి ఈ రాడికల్స్ యొక్క లక్ష్యం ఏంటంటే స్వరాజ్యం కోసం పోరాడడం అండి. మరి ఈ రాడికల్స్లో ఒకరైనటువంటి తిలక్, బాలగంగాధర్ తిలక్ ఒక నినాదాన్ని ఇచ్చారు. అదే స్వరాజ్యం నా జన్మ హక్కు అంటూ ఒక నినాదం ఇవ్వడం జరిగిందండి. ఆ తర్వాత ఈ యొక్క అతివాదుల కాలంలో బెంగాల్ విభజన కూడా జరిగిందండి. బెంగాల్ విభజన 1905లో జరిగిందండి. బెంగాల్ విభజన అనేది 1905లో జరిగింది. మరి ఈ బెంగాల్ విభజన చేసినటువంటి వైస్రాయ్ ఎవరు అంటే కర్జన్ అండి. ఖర్జూరంలో కట్ చేసి పడేశాడు బెంగాల్ విభజన. ఎందు గురించి ఈ యొక్క బెంగాల్ విభజన చేశాడు ఈ కర్జన్ అంటే పరిపాలనా సౌలభ్యం కోసం. వాళ్ళకి తెలిసిన విధానం ఒకటంటే విభజించు పాలించు, అందుగురించే బెంగాల్ని విభజించి పాలించడానికి అనుకూలంగా. ఎప్పుడు రా అంటే 1905లో. మరి ఈ యొక్క బ్రిటిష్ యొక్క ఉద్దేశం ఏంటి, బయటికి చెప్పడం పరిపాలనా సౌలభ్యం కోసం అని చెప్పాడు. కానీ బ్రిటిష్ వారి యొక్క ఉద్దేశం ఏంటంటే బెంగాలీ రాజకీయ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే కలిసికట్టుగా ఉంటారు, కలిసికట్టుగా ఉంటే కలదు సుఖం అంటాం కదా, బలం ప్రాభవం ఎక్కువ ఉంటుంది. సో ఆ ప్రభావాన్ని తగ్గించడం కోసం, ప్రజలను చేల్చడం కోసం ఈ బెంగాల్ విభజన చేశారు 1905లో లార్డ్ కర్జన్ గారు. తర్వాత స్వదేశోద్యమం అనేది ఏర్పడిందండి. మరి స్వదేశోద్యమంలో భాగంగా స్వదేశోద్యమం ఎందుకు జరిగింది అంటే ఈ బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం ఏది అంటే స్వదేశోద్యమం అండి. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఏర్పడిన ఉద్యమమే స్వదేశోద్యమం. మరి ఈ స్వదేశ ఉద్యమం యొక్క విధానాలు ఏంటంటే బహిరంగ సభలు నిర్వహించడము, ప్రదర్శనలు చేయడము, సామూహికంగా నిరసన చేయడం అనేది ఈ స్వదేశ ఉద్యమం యొక్క విధానాలండి. మరి ఈ స్వదేశ ఉద్యమం యొక్క లక్ష్యాలు ఏమిటి అంటే స్వయం సహాయకంగా ఉండడం, స్వదేశీ సంస్థ, జాతీయ విద్యను పెంపొందించడము, ఇవన్నీ కూడా స్వదేశ ఉద్యమం యొక్క లక్ష్యాలండి. మరి ఈ స్వదేశ ఉద్యమంలో అతివాదులు పిలుపు ఏమిచ్చారు అంటే స్వదేశ ఉద్యమం ద్వారా బ్రిటిష్ సంస్థలు బ్రిటిష్ వస్తువులను బహిష్కరించాలి, సామూహికంగా సమీకరణ జరగాలి. బ్రిటిష్ వస్తువుల బహిష్కరణ అనేది ఏ ఉద్యమంలో జరిగిందని అడుగుతున్నాడు స్వదేశ ఉద్యమంలో. అది ఎవరి పిలుపు అంటే అతివాదుల పిలుపు అండి. చివరిగా ఈ స్వదేశీ ఉద్యమాన్ని ఆంధ్రాలో ఏమని పిలిచేవారు అంటే వందే మాతర ఉద్యమం అనేది పిలిచేవారండి. దేనికి వ్యతిరేకంగా ఏర్పడిన ఉద్యమం అంటే బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఏర్పడిన ఉద్యమం పేరే స్వదేశీ ఉద్యమం అండి. దీని తర్వాత ముస్లిం లీగ్ స్థాపన ఏర్పడింది, అది 1906లో అండి. ముస్లిం లీగ్ స్థాపన అనేది 1906లో ఏర్పడిందండి. మరి ఈ ముస్లిం లీగ్ అనేది ఎక్కడ ఏర్పడింది అంటే ఢాకాలో అండి. మరి ఢాకా అనేది ఏ దేశ రాజధాని మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. మరి ముస్లిం లీగ్ అనేది ఢాకాలో స్థాపించబడింది 1906లో. ముస్లిం భూస్వాములు, నవాబులు కలిపి ఈ యొక్క ముస్లిం లీగ్ని అయితే స్థాపించారండి. మరి బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఏర్పడిన ఉద్యమమే స్వదేశ ఉద్యమం అయితే బెంగాల్ విభజనకు మద్దతుగా ఏర్పడినటువంటి లీగే ఈ ముస్లిం లీగ్ అండి. మరి ఈ ముస్లిం లీగ్ యొక్క స్థాపించారు కదా, వీళ్ళ యొక్క ప్రధానమైన డిమాండ్ ఏది అంటే ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పరచాలి అంటూ వీళ్ళ యొక్క ప్రధానమైన డిమాండ్లు అయితే ఉన్నాయండి. దీనిని 1909లో కూడా అంగీకరించారు కూడా. నెక్స్ట్ కాంగ్రెస్లో చీలికైతే ఏర్పడిందండి. ఈ అతివాదుల కాలంలో కాంగ్రెస్లో చీలికలు అయితే ఏర్పడిందండి. ఏంటి ఈ చీలిక అంటే బహిష్కరణ వినియోగాన్ని మితవాదులు వ్యతిరేకించారండి. ఇప్పటి వరకు స్వదేశీ ఉద్యమంలో భాగంగా బ్రిటిష్ వారి వస్తువుల్ని బహిష్కరించాలి. ఈ యొక్క బహిష్కరణ వినియోగాన్ని మితవాదులు వ్యతిరేకించారు. అతివాదులు ప్రవేశపెట్టినటువంటి బహిష్కరణ ఈ యొక్క ఉద్యమాన్ని మితవాదులు వ్యతిరేకించారండి. అందువల్ల 1907లో కాంగ్రెస్లో చీలిక ఏర్పడిందండి. ఆ తర్వాత ఈ కాంగ్రెస్ మరలా కలవడానికి ట్రై చేశారు. ఎప్పుడు రా అంటే 8 సంవత్సరాలు అప్పటికే గడిచిపోయింది. 1915లో డిసెంబర్లో మరలా విడిచిపోయిన తర్వాత అయ్యో ఇలా మనం విడిపోతే మనం స్వరాజ్యాన్ని సాధించుకోలేమో అనే ఉద్దేశంతో 1915లో ఈ యొక్క మితవాదులు అతివాదులు రాడికల్స్ ఇద్దరు కలిసి కూర్చున్నారనమాట 1915లో. మరి మొదటి ప్రపంచ యుద్ధం 1914, 1918 మధ్యలో జరిగింది కదా, మనందరికీ తెలిసిందే. మరి లక్నో ఒప్పందం కూడా ఈ మధ్య కాలంలోనే ఉందండి. ఈ లక్నో ఒప్పందం ఈ కాంగ్రెస్ ముస్లిం లీగు కలిసి పనిచేయాలి అనే నిర్ణయం తీసుకునే ఒప్పందం ఏదంటే లక్నో ఒప్పందం అండి. ఇది
16లో జరిగిందండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా అతివాదుల కాలంలో జరిగినవి విషయాలేనండి. తర్వాత మహాత్మా గాంధీ రాకండి. గాంధీ గారు రాక మరి ఎక్కడి నుంచి వచ్చారు అంటే 1915లో ఎక్కడి నుంచి వచ్చారు అంటే దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి రాక 1915లో అండి. 1915లో దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చారు గాంధీ గారు. మరి ఆయన రాగానే తొలి జోక్యం ఏం చేసుకున్నారంటే చంపారన్, క్యాడా, అహ్మదాబాద్ స్థానిక ఉద్యమాల్లో ఈయన పాలు పంచుకున్నారండి. తర్వాత రౌలత్ సత్యాగ్రహం అండి. ఇప్పుడు మనము చూస్తున్నాము వరుసగా ఒక నెంబర్ తర్వాత ఒక నెంబరు ప్రతి సంవత్సరం ఏం జరిగింది అనేది వరుసగా ఒక క్రమంలో మనం చూస్తున్నాం. రౌలత్ సత్యాగ్రహం ఇది 1919లో జరిగిందండి. మరి దీనిలో భాగంగా రౌలత్ సత్యాగ్రహం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రాథమిక హక్కులను అరికట్టడం అండి. రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా ప్రాథమిక హక్కులను అరికడుతున్నారు కదా, దానిని వ్యతిరేకించడమే రౌలత్ సత్యాగ్రహం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. మరి ఏ విధానాన్ని అవలంబించారు ఈ రౌలత్ సత్యాగ్రహంలో అంటే అహింస వ్యతిరేకత అండి. అహింస వ్యతిరేకతగా 1919 ఏప్రిల్ 6న ఈ రౌలత్ సత్యాగ్రహం అనేది చేశారండి హర్తాల్లో. మరి ఈ రౌలత్ సత్యాగ్రహం యొక్క ముఖ్యమైనటువంటి లోటు ఏదంటే అది ఈ యొక్క సత్యాగ్రహం అనేది ప్రధానంగా నగరాలకే పరిమితం అయిపోయిందండి. స్థానికంగా ఉన్న గ్రామాలకి విస్తరించలేదు ఈ రౌలత్ సత్యాగ్రహం అనేది. అలా విస్తరించి ఉంటే పెద్ద ఉనికికి బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ఉనికికే పెద్ద ప్రమాదం అయ్యేదండి. కానీ నగరాలకే పరిమితం అవడం అనేది ఈ రౌలత్ సత్యాగ్రహం యొక్క మైనస్ అండి. మరి ఇది ఈ రౌలత్ సత్యాగ్రహాన్ని అణిచివేయడానికి వచ్చిన దురంతమే జలియన్ వాలాబాగ్ దురంతం అండి. మనం ఎప్పుడైతే అహింస విధానంలో 1919లో జలియన్ వాలాబాగ్లో ఏప్రిల్ 6వ తేదీన కూర్చొని అహింస విధానంలో వ్యతిరేకతను అయితే ప్రదర్శిస్తున్నాం, అప్పుడు ఈ సత్యాగ్రహాన్ని అణిచివేయడానికి జలియన్ వాలాబాగ్ దురంతం అయితే జరిగిందండి ఏప్రిల్ 13వ తేదీన. ఓకేనండి. దీని తర్వాత ఖిలాఫత్ సహాయ నిరాకరణ ఉద్యమాలు అయితే జరిగాయండి, అవి కూడా చూసేద్దాము. ఖిలాఫత్ సమస్య అనేది మరి టర్కీ సుల్తాన్ ఖలీఫాపై కఠిన ఒప్పందాన్ని బ్రిటిష్ వారు విధించడం అండి. ఇది ఖిలాఫత్ సమస్య. ఈ యొక్క ఖిలాఫత్ నాయకులు ఎవరంటే మహమ్మద్ అలీ సాకత్ అలీ అండి. ఖిలాఫత్ ఉద్యమం యొక్క ముఖ్య నాయకులు ఎవరు అంటే మహమ్మద్ అలీ సాకత్ అలీ. మరి ఖిలాఫత్ ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం యొక్క డిమాండ్ ఏంటి అంటే పంజాబ్ యొక్క అన్యాయం అంటే ఇప్పుడు ఆల్రెడీ అమృత్సర్లో జరిగింది కదా, అలాంటి జలియన్ వాలాబాగ్ దురంతం యొక్క అన్యాయాలను ఖిలాఫత్ సమస్యకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం, స్వరాజ్యం కోసం డిమాండ్ చేయడమే ఈ ఖిలాఫత్ సహాయ నిరాకరణ ఉద్యమాల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లు అండి. మరి ప్రజల చొరవ, మరి సహాయ నిరాకరణ ఉద్యమంలో ప్రజల యొక్క చొరవ, ప్రజల భాగస్వామ్యం అయితే ఉందండి. ఎలా ఉంది అంటే వేలాది మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలను విడిచిపెట్టేశారండి. వేలాది మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు విడిచిపెట్టేశారండి. ఇప్పుడు సహాయ నిరాకరణ సమయంలో. అదేవిధంగా మోతీలాల్ నెహ్రూ ఒక విద్యార్థులే కదండి, ఇక్కడ మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్, సిఆర్ దాస్ వీళ్ళు కూడా న్యాయవాదులు ప్రాక్టీస్ని కూడా విడిచిపెట్టేశారండి. దేని గురించి రా అంటే సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా మోతీలాల్ నెహ్రూ, సిఆర్ దాస్ వంటి న్యాయవాదులు ప్రాక్టీస్ని విడిచిపెట్టేస్తారండి. అదేవిధంగా విదేశీ వస్త్రాల దహనాన్ని కూడా పాల్పంచుకున్నారండి. నెక్స్ట్ ఉద్యమం విరమణ. ఈ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమం విరమణ జరిగిందండి. ఎప్పుడు అంటే చౌరా చౌరీ ఈ సంఘటన అనేది 1922లో జరిగింది. ఈ చౌర సంఘటన వల్ల సహాయ నిరాకరణ ఉద్యమం అనేది విరమణ జరిగిందండి. ఎందు గురించి అంటే అహింసాయుతంగా మారడం వల్ల ఈ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విడిచిపెట్టేశారండి. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని దేనివల్ల విడిచిపెట్టారని అడుగుతున్నాడు. చౌర సంఘటన వల్ల అండి. నెక్స్ట్ ప్రజల చొరవ. మరి ప్రజల చొరవ చూసుకున్నట్లయితే సహాయ నిరాకరణోద్యమంలో క్యాడా అంటే గుజరాత్లో జరిగినటువంటి రైతులు, పాటీదార్ రైతులు ఉన్నారు కదా,
అది అధిక భూమి సృష్టి చేస్తున్నారు కదా బ్రిటిష్ వారు, దానికి వ్యతిరేకంగా ఈ పాటీదారు రైతులు నిరసన అయితే చేశారండి. అదేవిధంగా సహాయ నిరాకరణలో కోస్తా ఆంధ్ర తమిళనాడు ఈ ప్రాంతాల్లో మద్య దుకాణాలు పికెటింగ్ అయితే చేశారండి. అదేవిధంగా గుంటూరులో అటవీ సత్యాగ్రహాలు అంటే గిరిజనులు పేద రైతులు బాగా ఈ అటవీ సత్యాగ్రహాలు నిర్వహించడం జరిగింది. అటవీ వనరులను ఉపయోగించుకోవడానికి అంటే వినియోగించుకోవడానికి ఆంక్షలు అయితే బ్రిటిష్ ప్రభుత్వం పెట్టడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఈ యొక్క గిరిజనులు పేద రైతులు అటవీ సత్యాగ్రహాలు చేశారండి. అదేవిధంగా సింధ్ బెంగాల్ ఈ ఖిలాఫత్ సహాయ నిరాకరణ కూటమి ద్వారా మత ఐక్యత సాధించాలి అంటూ సింధ్ బెంగాల్ కోరుకోవడం జరిగిందండి. అదేవిధంగా అకాలీ ఉద్యమం ఎక్కడ జరిగిందని అడుగుతుంటాడండి. ఇది పంజాబ్లో జరిగింది. అసలు ఎందుకు జరిగింది అంటే అకాలీ ఉద్యమం అనేది పంజాబ్లో జరిగింది. ఎందుకు జరిగింది అంటే గురుద్వారాల ద్వారా బ్రిటిష్ మద్దతు గల మహంతులను తొలగించడం, గురుద్వారాల నుండి బ్రిటిష్ మద్దతు గల మహంతులను తొలగించాలి అని చేసినటువంటి ఉద్యమమే అకాలీ ఉద్యమం. ఈ అకాలీ ఉద్యమం ఎక్కడ జరిగిందిరా అంటే పంజాబ్లో జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం అన్ని దగ్గర ఇక్కడ గుజరాత్లో కేడా ఉద్యమం జరిగింది. ఇది పాటీదారు రైతులు నిరసన చేశారు. ఆంధ్ర తమిళనాడులో మద్యం దుకాణాలు పికటం జరిగింది. గుంటూరులో అటవీ సత్యాగ్రహాలు జరిగాయి. సింధు బెంగాల్లో కూటమి ద్వారా, ఏ కూటమి అంటే ఖిలాఫత్ సహాయ నిరాకరణ కూటమి ద్వారా మత ఐక్యతను చాటి చెప్పారు. పంజాబ్లో అకాలీ ఉద్యమం జరిగింది. అస్సాంలో టీ తోట కార్మికులు ఉంటారు కదా, వాళ్ళ యొక్క వేతనాల పెంపు కోసం డిమాండ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి కార్మికులు గాంధీ మహారాజ్కి జై అంటూ అస్సాంలో టీ కార్మికులు చెప్పడం జరిగింది. సో ఒక్కొక్క ప్రాంతంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఉద్యమం లేవనెత్తడం జరిగింది. అదేవిధంగా గాంధీజీపై ప్రజలు అభిప్రాయాన్ని వెలువరించారండి. ఆ ఏ అభిప్రాయాలు వెలువరించారనేది ఇప్పుడు చూద్దామండి. ఈ గాంధీజీని మెస్సియా కష్టాలు తొలగించే వ్యక్తిగా భావించారండి. అదేవిధంగా కొందరైతే తమ విజయాలను ఆయనకి ఆపాదించారు. తమ విజయాలను కూడా గాంధీజీకే ఆపాదించారండి. ప్రతాప్గఢ్లో అక్రమ తొలగింపు నిలిపివేయడం అనేది ఉదాహరణగా ఇక్కడ పేర్కోవడం జరిగిందండి. కొన్ని చర్యలు గాంధీ ఆదర్శాలకు విరుద్ధంగా జరిగాయండి. ఈ చౌర సంఘటన అయితే ఏమిటి, దండయాత్ర జరిగినటువంటి మిగతా కార్యక్రమాలు అయితే ఏంటి, ఇవన్నీ కూడా గాంధీజీ యొక్క అభిప్రాయాలకు ఆదర్శాలకు విరుద్ధంగా జరిగాయండి. అదేవిధంగా నిర్మాణాత్మక పని కొత్త పార్టీలు ఏర్పడడం జరిగాయి. అవి ఏంటో ఒకసారి చూసేద్దామండి. గాంధీ అనుచరులు ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణాత్మక పనిపై దృష్టి పెట్టారు. అంటే గ్రౌండ్ లెవెల్లోకి గాంధీజీ అనుచరులు వెళ్ళడం జరిగిందండి. అయితే చిత్తరంజన్ దాసు, మోతీలాల్ నెహ్రూ కౌన్సిల్ ఎన్నికల్లో పోరాడాలని వాదించడం అయితే జరిగిందండి. ఈ సమయంలోనే రాష్ట్రీయ ఆర్ఎస్ఎస్ ఈ 1920 ఈ మధ్యలో ఆర్ఎస్ఎస్ అనేది స్థాపించడం జరిగిందండి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దీన్ని ఆర్ఎస్ఎస్ స్థాపించడం జరిగింది. అదేవిధంగా సిపిఐ స్థాపన కూడా జరిగిందండి. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా స్థాపించడం జరిగింది. ఇందులో విప్లవ జాతీయవాది అయినటువంటి భగత్ సింగ్ చాలా క్రియాశీలకమైనటువంటి పాలు పంచుకోవడం జరిగిందండి. నెక్స్ట్ పూర్ణ స్వరాజ్ క్విట్ ఇండియా ఉద్యమాల గురించి కూడా మనం ఇప్పుడు చూసేద్దామండి. అందులో భాగంగా విప్లవ జాతీయవాద నాయకులు ఎవరు అంటే భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుఖ్దేవ్ అండి. విప్లవం వర్ధిల్లాలి అంటూ జాతీయవాదాన్ని నెత్తిమీదకి ఎత్తుకున్న వాళ్ళు నాయకులు భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుఖ్దేవ్ అండి. మరి ఇక్కడ ఏర్పడినటువంటి సంస్థలు ఏంటంటే హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్, హెచ్ఎస్ఆర్ఏ అంటే హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్. ఎప్పుడు స్థాపించారు అంటే 1928లో భాగంగా విప్లవ జాతీయవాదానికి అనుకూలంగా హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ స్థాపించడం అయితే జరిగింది 1928లో. మరి ఈ విప్లవ జాతీయవాదంలో నాయకులైనటువంటి భగత్ సింగ్, సుఖ్దేవ్, చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళ యొక్క చర్యలు ఏ విధంగా ఉన్నాయంటే సాండర్స్ హత్య జరిగిందండి. బ్రిటిష్ సిపాయి అయినటువంటి ఒక ముఖ్య నేత అయినటువంటి సాండర్స్ 1928లో హత్య చేశారు. ఆ తర్వాత ఆ యొక్క కోర్టుకు తీసుకువెళ్ళే క్రమంలో ఈ యొక్క భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు వీళ్ళు సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబులు విసిరారు 1929లో.
ఇది విప్లవ జాతీయవాదం అండి ఆ టైంలో. నెక్స్ట్ పూర్ణ స్వరాజ్ తీర్మానము 1929లో, ఇక్కడ బాంబులు విసిరారు కదా 1929లో, ఈ పూర్ణ స్వరాజ్ ఈ తీర్మానం కూడా 1929లో చేయడం జరిగింది. మరి ఈ పూర్ణ స్వరాజ్ ఈ తీర్మానానికి అధ్యక్షుడు ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ అండి. మరి ఈ పూర్ణ స్వరాజ్ ఈ తీర్మానంలో భాగంగా స్వాతంత్ర దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అంటే, మొదటి స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే జనవరి 26, 1930లో 1930 జనవరి 26న. నెక్స్ట్ ఉప్పు సత్యాగ్రహం అంటే దండి మార్చ్ ఎప్పుడు జరిగిందిరా అంటే 1930లో దండి మార్చ్ 30. ఏంటి ఈ ఉప్పు సత్యాగ్రహం యొక్క ఉద్దేశం ఏంటంటే ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించడం అండి. ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించడం కోసం 1930లో దండి మార్చ్ సత్యాగ్రహం అయితే చేయడం జరిగింది. దాన్ని ఉప్పు సత్యాగ్రహం అంటారు. మరి ఉప్పుపై ప్రభుత్వం గుత్తాధిపత్యాన్ని కలిగి ఉంది కాబట్టి ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించాలి అనేది ముఖ్య ఉద్దేశం అండి. అదేవిధంగా ఉప్పు సత్యాగ్రహం యొక్క విధానం ఏంటంటే అహింసా మార్చ్ అండి. అహింసా మార్చ్. ఆ అహింసా మార్చ్లో భాగంగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే సబర్మతి నుండి దండి వరకు 240 మైళ్ళు నడిచారండి దండి సత్యాగ్రహంలో భాగంగా. మరి ఎవరెవరు పాల్గొన్నారు ఈ ఉప్పు సత్యాగ్రహంలో దండి మార్చ్ అంటే ముఖ్యంగా బాగా ఉత్సాహతులయ్యారండి ఈ దండి మార్చ్ వల్ల. రైతులు, గిరిజనులు, మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి దీనిని విజయవంతం చేశారు ఉప్పు సత్యాగ్రహంలో. మరి ఈ ఉప్పు సత్యాగ్రహంలో మహిళా భాగస్వామ్యం ఎక్కువ ఉందండి. అందులో భాగంగా సరోజిని నాయుడు అండి. మరి సరోజిని నాయుడుకు ఉన్న బిరుదు కూడా ఉంది, అదేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మరి అంబాబాయి వంటి వారు. ఈ అంబాబాయి మొదట గాంధీజీ గారిని వ్యతిరేకించిన తర్వాత అంగీకరించడం జరిగిందండి. నెక్స్ట్ భారత ప్రభుత్వ చట్టం అండి. అన్ని వరుస క్రమంలో ఒకదాని తర్వాత ఒకటి చట్టాలు వస్తున్నాయి మిత్రులు గమనించాలి. భారత ప్రభుత్వ చట్టం అనేది 1935లో ఏర్పడడం జరిగిందండి. మరి అది దేన్ని కోరుకుందా అంటే ప్రాంతీయ స్వయం ప్రతిపత్తిని కోరుకుంది, అందించింది కూడా. ఏది అందించింది అంటే భారత ప్రభుత్వ చట్టం 1935లో ఏర్పడిన ఆ చట్టము ప్రాంతీయ స్వయం ప్రతిపత్తిని అందించిందండి. నెక్స్ట్ రెండవ ప్రపంచ యుద్ధం, క్విట్ ఇండియా ఉద్యమం గురించి ఇప్పుడు చూద్దామండి. మరి రెండవ ప్రపంచ యుద్ధం అనేది అక్కడ కాంగ్రెస్ వైఖరి ఎలా ఉంది అంటే యుద్ధం తర్వాత స్వాతంత్రం డిమాండ్ బ్రిటిష్ నిరాకరించింది. కాంగ్రెస్ మంత్రివర్గాలు రాజీనామా చేసేయండి. ఈ విధంగా కాంగ్రెస్ వైఖరి అయితే ఉంది. ఇక్కడ డిమాండ్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు. బ్రిటిష్ వారిని నిరాకరించారు, కాంగ్రెస్ మంత్రివర్గాలు రాజీనామా చేశాయి. ఇది కాంగ్రెస్ వారి వైఖరి అండి. నెక్స్ట్ క్విట్ ఇండియా ఉద్యమం అనేది 1942లో క్విట్ ఇండియా అంటూ 1942లో ఆగస్టులో జరిగిందండి. ఇందులో భాగంగా గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా గాంధీజీ గారు ఒక నినాదం ఇవ్వడం జరిగింది. సాధించు లేదా మరణించు అంటూ అహింస మార్గంలో సాధించు లేదా మరణించు అంటూ ఒక నినాదం అయితే ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా ప్రభుత్వ వ్యవస్థల మీద దాడులు అయితే చేశారు. సమాంతర ప్రభుత్వాలు అయితే ఏర్పాటు అయితే జరిగిందండి. అదేవిధంగా క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా 90,000 మందిని అరెస్ట్ చేశారండి. హింసాత్మక చర్యలు చేపట్టి అణచివేతకు గురయ్యారండి భారతీయులు. తర్వాత సుభాష్ చంద్రబోస్ విషయానికి వస్తే జైలు నుంచి రహస్యంగా బయలుదేరింది 1941లో. రహస్యంగా బయటకు వచ్చారండి 1941లో సుభాష్ చంద్రబోస్ గారు. ఆజాద్ హింద్ ఫౌజ్ అంటే ఐఎన్ఏని స్థాపించింది సుభాష్ చంద్రబోస్ గారండి. బ్రిటిష్ వ్యతిరేక పోరాటం కూడా చేయడం జరిగిందండి. నెక్స్ట్ స్వాతంత్రం విభజన దశగా మన యొక్క ప్రయత్నాలు అయితే జరిగాయండి. అందులో భాగంగానే ముస్లిం లీగ్ తీర్మానం అయితే జరిగిందండి. ముస్లిం లీగ్ 1906లో ఏర్పడింది. ఇప్పుడు ముస్లిం లీగ్ తీర్మానం అనేది 1940లో ముస్లిం లీగ్ తీర్మానం అయితే ఏర్పడింది. ఆ తీర్మానంలో ఏం చెప్పారు అంటే మరి దేశంలోని వాయువ్య తూర్పు ప్రాంతాలలో స్వతంత్ర రాష్ట్రాల డిమాండ్ అయితే చేసిందండి ఈ ముస్లిం లీగ్ అండి. ఇక్కడ వాయువ్యంలో ఉన్నది ఏంటి అంటే పాకిస్తాను, తూర్పు ప్రాంతంలో ఉన్నది ఏంటంటే బంగ్లాదేశ్. ఈ ప్రాంతంలో స్వతంత్ర రాష్ట్రాల డిమాండ్ని కోరుకుందండి. అదేవిధంగా ముస్లిం లీగ్ అనేది 1937 ఎన్నికల తర్వాత మైనారిటీ భయం అయితే ఏర్పడిందండి. నెక్స్ట్ క్యాబినెట్ మిషన్
క్యాబినెట్ మిషన్ 1946 మార్చిలో అయితే ఏర్పడిందండి క్యాబినెట్ మిషన్. ఇందులో భాగంగానే భారతీయులు ఐక్యంగా ఉండాలి, ముస్లిం మైనార్టీ ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తిని ఇవ్వాలి అని సూచించింది ఈ క్యాబినెట్ మిషన్ అండి. ఈ లీగ్ యొక్క కాంగ్రెస్ అంగీకరించకపోవడంతో విఫలమైందండి. ఈ క్యాబినెట్ మిషన్ అనేది విఫలమైందనమాట. నెక్స్ట్ ప్రత్యక్ష కార్యాచరణ దినం 1946 ఆగస్టు 16వ తేదీన 1946 ఆగస్టు 16వ తేదీన ప్రత్యక్ష కార్యాచరణ దినోత్సవం అయితే జరిగిందండి. మరి అందులో భాగంగా మరి ముస్లిం లీగ్ పిలుపు అయితే ఇవ్వడం జరిగింది. కలకత్తాలో అల్లర్లు అయితే ఏర్పడింది. ఇది ఎప్పుడైతే అంగీకరించలేదో, ఈ ముస్లిం లీగ్ని అంగీకరించడం లేదో క్యాబినెట్ మిషన్ ఫెయిల్ అయింది కదా, అప్పుడే ప్రత్యేక కార్యాచరణ అయితే ముస్లిం లీగ్ పిలుపునిచ్చిందండి. అందులో భాగంగానే కలకత్తాలో అల్లర్లు అయితే స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ మరి విభజన అయితే జరిగిందండి. 1947లో విభజన జరిగింది. అసలు ఏ విభజన అనేది చూద్దామండి. లక్షలాది మంది మరణించారండి ఈ టైంలో. కలకత్తాలో అల్లర్లు వచ్చిన తర్వాత ముస్లిం లీగ్ వల్ల కలకత్తాలో అల్లర్లు వచ్చాయి. అల్లర్లు వచ్చిన తర్వాత మరి అనేక మంది, లక్షలాది మంది మరణించారు, వలస వెళ్ళిపోయారు మిగతా కొంతమంది. ఆ విధంగా పాకిస్తాన్ ఆవిర్భావం అయితే జరిగిందండి. మరి 8వ తరగతి సోషల్ నుండి చివరి 2 పటాలు మనకి బ్యాలెన్స్ అయితే ఉన్నాయండి. 6, 7 కంప్లీట్ చేయడం జరిగింది. మరి 8వ తరగతిలో లాస్ట్ నుంచి ముందు లెసన్ అండి. భారత జాతీయోద్యమం 1870 నుంచి 1947 వరకు. దీనిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 80 బిట్లను పూర్తిగా ర్యాపిడ్గా చూద్దామండి. చాలా 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 ఇంపార్టెంట్ బిట్లు ఉన్నాయి. మరి లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మరి వీడియోని చూస్తున్నారు కానీ మిత్రులు ఎవరు లైక్ చేయడం లేదు, దయచేసి లైక్ చేయండి, ఎక్కువ మంది షేర్ అవుతుంది. ఓకే, మొదలు పెట్టి చూద్దామండి. భారత జాతీయ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? భారత జాతీయ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ ఆప్షన్ సి 1885. 1885. రెండో పెట్టండి. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశానికి ఎంతమంది ప్రతినిధులు హాజరయ్యారు? ఎంతమంది ప్రతినిధులు హాజరయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి 72 మంది. 72 మంది. ఆయుధాలు కలిగి ఉండటాన్ని భారతీయులకు నిషేధించినటువంటి ఆయుధాల చట్టం అనేది ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? ఆయుధాల చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి 1878. 1878. మరి బ్రిటిష్ వారి చర్యలను విమర్శించినటువంటి పత్రికల నోరు నొక్కడానికి 1878లో చేసిన చట్టం ఏది? బ్రిటిష్ వారి చర్యలను విమర్శించిన పత్రికల యొక్క నోరు నొక్కడానికి 1878లో చేసిన చట్టం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి ప్రాంతీయ భాషా పత్రికల చట్టం. ప్రాంతీయ భాషా పత్రికల చట్టం. నెక్స్ట్ ఎల్బర్ట్ బిల్లును ప్రవేశపెట్టడానికి ప్రయత్నించిన సంవత్సరం ఏది? ఎల్బర్ట్ బిల్లు. ఆన్సర్ ఆప్షన్ సి 1883. 1883 ఎల్బర్ట్ బిల్లు. బ్రిటిష్ వారి జాత్యహంకార ధోరణులకు నిదర్శనంగా నిలిచినటువంటి సంఘటన ఏది? బ్రిటిష్ వారి జాత్యహంకార ధోరణులకు నిదర్శనంగా నిలిచిన సంఘటన ఏది? ఆన్సర్ ఆప్షన్ సి ఎల్బర్ట్ బిల్లు వివాదం. భారత జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగింది? భారత జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి బొంబాయి. నెక్స్ట్ భారతీయులను ఒకే తాటిపైకి తీసుకురావడంలో పాటుపడినటువంటి పదవీ విరమణ చేసినటువంటి బ్రిటిష్ అధికారి ఎవరు? భారతీయులను
ఒకే తాటిపైకి తీసుకురావడంలో పాటుపడిన బ్రిటిష్ అధికారి. ఆన్సర్ ఆప్షన్ బి ఏవో హ్యూమ్. ఏవో హ్యూమ్. క్రింది వారిలో భారత జాతీయ కాంగ్రెస్ ప్రారంభ నాయకులలో కానివారు ఎవరు? భారత జాతీయ కాంగ్రెస్ ప్రారంభ నాయకులలో కానివారు. ఆన్సర్ ఆప్షన్ డి బాలగంగాధర్ తిలక్. బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్ పెట్టండి, పావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. పావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా పుస్తకాన్ని రచించినది ఎవరు? పావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని రచించింది. ఆన్సర్ ఆప్షన్ సి దాదాబాయి నవరోజీ. దాదాబాయి నవరోజీ. నెక్స్ట్ అండి, పూన సార్వజనిక సభలో, పూన సార్వజనిక సభలో సార్వజనిక్ అనగా అర్థం ఏమిటి? పూన సార్వజనిక సభలో సార్వజనిక్ అనగా అర్థం ఏమిటి? సర్వజనిక్, సర్వ అంటే అందరిది, జనిక్ జనులందరిది అంటే ఆన్సర్ ఆప్షన్ బి ప్రజలందరిది, ప్రజలందరికీ చెందినది అని అర్థం అండి. కాంగ్రెస్ ఏర్పడిన మొదటి 20 సంవత్సరాల కాలంలో అనుసరించిన పద్ధతులు ఏవి? కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్ మేబీ ఏర్పడిన మొదటి 20 సంవత్సరాల కాలంలో అనుసరించిన పద్ధతులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి మితవాద కాలం. మితవాద కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది మీకు తెలిస్తే కామెంట్ చేయండి తప్పనిసరిగా. మరి కార్యనిర్వాహక శాఖ నుండి దేనిని వేరుపరచడం అనేది మితవాదుల డిమాండ్లలో ఒకటి. కార్యనిర్వాహక శాఖ నుండి దేనిని వేరుపరచడం అనేది మితవాదుల డిమాండ్లలో ఒకటి. ఆన్సర్ ఆప్షన్ బి న్యాయశాఖను వేరుపరచడం. దేని నుంచి? కార్యనిర్వాహక శాఖ నుండి. ఇది మితవాదుల డిమాండ్లలో ఒకటి అనమాట. నెక్స్ట్, భూమి శిస్తును సైనిక ఖర్చును తగ్గించాలని, భూమి శిస్తును సైనిక ఖర్చును తగ్గించాలని, నీటిపారుదలకు నిధులు పెంచాలని డిమాండ్ చేసిన సంస్థ ఏది? భూమి శిస్తును సైనిక ఖర్చును తగ్గించాలని, నీటిపారుదలకు నిధులు పెంచాలని డిమాండ్ చేసిన సంస్థ. ఆన్సర్ ఆప్షన్ బి కాంగ్రెస్. కాంగ్రెస్. మరి క్రింది వారిలో అతివాద నాయకుడు కానివారు ఎవరు? అతివాద నాయకుడు కానివారు. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. ఆన్సర్ ఆప్షన్ డి ఫిరోజ్ షా మెహతా. ఫిరోజ్ షా మెహతా. మరి అతివాద నాయకుల్లో ముఖ్యులు లాల్ బాల్ పాల్ అండి. లాల్ అంటే లాలా లజపత్ రాయ్, బాల్ అంటే బిపిన్ చంద్రపాల్, బాలగంగాధర్ తిలక్, పాల్ అంటే బిపిన్ చంద్రపాల్. లాల్ బాల్ పాల్ అనే వాళ్ళు అతివాద నాయకుల్లో చాలా ముఖ్యులు. మరి అతివాద నాయకుడు కానివారు ఫిరోజ్ షా మెహతా. నెక్స్ట్ పెట్టు, స్వరాజ్యం నా జన్మ హక్కు. స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని సాధించి తీరుతాను అని నినదించినది ఎవరు? ఆన్సర్ బాలగంగాధర్ తిలక్. బాలగంగాధర్ తిలక్. బెంగాల్ విభజన ఏ సంవత్సరంలో జరిగింది? బెంగాల్ విభజన ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ 1905లో. 1905లో బెంగాల్ విభజన అనేది జరిగింది. మరి బెంగాల్ విభజన చేసినటువంటి వైస్రాయ్ ఎవరు? బెంగాల్ విభజన చేసిన వైస్రాయ్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ లార్డ్ కర్జన్. ఖర్జూర ముక్కల బెంగాల్ విభజించారు. మన సోనియా గాంధీ అలాగే కదండి, మరి బర్త్డే కేక్ కట్ చేసినట్టు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని సపరేట్ చేసింది. అలాగే ఈ బెంగాల్ విభజన చేసింది ఖర్జూరం తిన్నట్టు లార్డ్ కర్జన్ విభజన చేశాడు అనమాట. మరి ఈ బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని ఏమని పిలుస్తారు? బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి స్వదేశీ ఉద్యమం. స్వదేశీ ఉద్యమం అంటామండి. మరి కోస్తా ఆంధ్ర ప్రాంతంలో స్వదేశీ ఉద్యమాన్ని ఏమని పిలిచారు? కోస్తా ఆంధ్ర ప్రాంతంలో స్వదేశీ ఉద్యమాన్ని ఏమని పిలిచారు? ఆన్సర్ ఆప్షన్ బి వందే మాతరం ఉద్యమం. వందే మాతరం ఉద్యమం.
కోస్తా ఆంధ్ర ప్రాంతంలో స్వదేశీ ఉద్యమాన్ని వందే మాతర ఉద్యమం అని పిలిచేవారు. మరి బాలగంగాధర్ తిలక్ సంపాదకుడిగా ఉన్నటువంటి మరాఠీ వార్తాపత్రిక పేరు ఏమిటి? బాలగంగాధర్ తిలక్ సంపాదకుడిగా ఉన్నటువంటి మరాఠీ వార్తాపత్రిక పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి కేసరి. కేసరి. ఆల్ ఇండియా లీగ్ ముస్లిం లీగ్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేది ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేది ఆన్సర్ ఆప్షన్ సి 1906 సంవత్సరంలో ఏర్పడడం జరిగింది. 1906లో. మరి ఈ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేది ఎక్కడ ఏర్పడింది? ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేది ఎక్కడ ఏర్పడింది? మరి ఈ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేది ఆన్సర్ ఆప్షన్ బి ఢాకాలో ఏర్పడింది. 1906లో ఢాకాలో ఏర్పడింది. నెక్స్ట్, ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పరచాలని ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ను ఈ ప్రభుత్వం ఏ సంవత్సరంలో అంగీకరించింది? మరి ఈ ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలి అని తమ డిమాండ్ను ప్రభుత్వం 1909 సంవత్సరంలో అంగీకరించింది. మరి భారత జాతీయ కాంగ్రెస్ మితవాదులు మరియు అతివాదులుగా ఏ సంవత్సరంలో చేరిపోయారు? మరి మితవాదులు వేరుగా అతివాదులు వేరుగా ఏ సంవత్సరంలో చీలిపోయారు? ఆన్సర్ ఆప్షన్ బి 1907. 1907వ సంవత్సరంలో అతివాదులు మితవాదులుగా విడిపోవడం అయితే జరిగిందండి. మరి ఈ కాంగ్రెసు ఈ ముస్లిం లీగ్ చారిత్రాత్మకమైనటువంటి లక్నో ఒప్పందం ఏ సంవత్సరంలో చేసుకున్నాయి? లక్నో ఒప్పందం ఏ సంవత్సరంలో చేసుకున్నాయి అంటే ఆన్సర్ ఆప్షన్ సి 1916లో. 1916లో లక్నో ఒప్పందం అనేది జరిగింది. ఎక్కడెక్కడ? కాంగ్రెస్కి ముస్లిం లీగ్కి మధ్య ఈ లక్నో ఒప్పందం అనేది 1916లో జరిగింది. నెక్స్ట్, మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా భారతదేశంలో దేనిపై పన్నులు పెరిగాయి? దేనిపై పన్నులు పెరిగాయి? మరి ఎక్కడ ప్రపంచ యుద్ధం జరిగింది, ఎక్కడ పన్నులు పెంచారండి? అట్లా ఉంటుంది అనమాట. ప్రపంచం ఒక దగ్గర ప్రభావం ఒక దగ్గర యాక్షన్, మరొక దగ్గర రియాక్షన్ అయితే ఉంటుంటుంది. ఈ విధంగానే భారతదేశంలో ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది. ఎక్కడో ట్రంప్ గారి నిర్ణయం వల్ల ఇక్కడ మార్కెట్ అంతా కూడా షేర్ మార్కెట్ అంతా కుదేలైపోతుంటుందండి. ఒకసారి హైప్ అయిపోతుంటుంది. సో ఈ విధంగా జరుగుతుంటాయి అన్నమాట. మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా భారతదేశంలో దేనిపై పన్నులు పెరిగాయి అంటే ఆన్సర్ ఆప్షన్ బి వ్యక్తిగత ఆదాయం మీద, వ్యాపార లాభాల మీద పన్నులు అయితే పెరిగాయండి. మరి రష్యాలో విప్లవం అనేది ఏ సంవత్సరంలో జరిగింది? రష్యాలో విప్లవం అనేది ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి 1917లో. 1917లో రష్యాలో విప్లవం అయితే జరిగిందండి. మరి మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన సంవత్సరం. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ సి 1915. 1915. మరి 1918లో గాంధీజీ నాయకత్వం వహించినటువంటి విజయవంతమైన సమ్మె ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి అహ్మదాబాద్ మిల్లు కార్మికులు విజయవంతంగా ఈ సమ్మెనైతే గాంధీజీ నాయకత్వంలో 1918లో దిగ్విజయంగా చేయగలిగారు. మరి రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా గాంధీజీ సత్యాగ్రహానికి పిలుపునిచ్చిన సంవత్సరం ఏది? మరొకసారి, రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా గాంధీజీ సత్యాగ్రహానికి పిలుపునిచ్చినటువంటి సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ బి 1919. రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా గాంధీజీ సత్యాగ్రహానికి పిలుపునిచ్చిన సంవత్సరం
1919. ఈ రౌలత్ సత్యాగ్రహంలో ఏ తేదీని అవమానం ప్రార్థనా దినంగా సమ్మెగా పాటించాలని గాంధీజీ కోరారు? ఏ తేదీని అవమానం ప్రార్థనా దినం సమ్మెగా పాటించాలని గాంధీజీ కోరారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఏప్రిల్ 6, 1919. ఏప్రిల్ 6, 1919. మరి ఈ జలియన్ వాలాబాగ్ దురంతరం ఏ తేదీన జరిగింది? జలియన్ వాలాబాగ్ దురంతరం ఏ తేదీన జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి, ఏప్రిల్ 13, 1919. ఏప్రిల్ 13, 1919లో ఈ జలియన్ వాలాబాగ్ దురంతరం జరిగింది. మరి ఈ జలియన్ వాలాబాగ్ దురంతరం తర్వాత తన నైట్హుడ్ బిరుదును త్యజించినది ఎవరు? జలియన్ వాలాబాగ్ దురంతం తర్వాత తన నైట్హుడ్ బిరుదును త్యజించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్, టర్కీ సుల్తాను లేదా ఖలీఫాపై బ్రిటిష్ వారు కఠినమైన ఒప్పందాన్ని రుద్దిన సంవత్సరం? టర్కీ సుల్తాన్ లేదా ఖలీఫాపై బ్రిటిష్ వారు కఠినమైన ఒప్పందాన్ని రుద్దిన సంవత్సరం? ఆన్సర్ 1920. మరి ఈ ఖిలాఫత్ ఉద్యమ నాయకులలో ప్రముఖులు ఎవరు? ఖిలాఫత్ ఉద్యమం నాయకులలో ప్రముఖులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, మహమ్మద్ అలీ షౌకత్ అలీ. సహాయ నిరాకరణ ఉద్యమం ఏ సంవత్సరాల మధ్య ఊపందుకుంది? సహాయ నిరాకరణ ఉద్యమం ఏ సంవత్సరాల మధ్య ఊపందుకుంది? ఆన్సర్ ఆప్షన్ సి, 1921-22 మధ్య. 1921-22 మధ్య సహాయ నిరాకరణ ఉద్యమం అనేది ఊపందుకుంది. మరి సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో తమ వృత్తులను వదిలిపెట్టిన న్యాయవాదులలో ఒకరు ఎవరు? సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో తమ వృత్తులను వదిలిపెట్టిన న్యాయవాదులలో ఒకరు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, మోతీలాల్ నెహ్రూ. మరి గుజరాత్లోని ఏ ప్రాంతంలో పాటీదార్ రైతులు బ్రిటిష్ వారు పెంచినటువంటి భూమి శిస్తుకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేశారు? మరి బ్రిటిష్ వారు పెంచిన భూమి శిస్తుకు వ్యతిరేకంగా ప్రదర్శనలు అయితే ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు? ఒకటి పాటీదార్ రైతులు చేశారు గుజరాత్లోని ఖేడా అనే ప్రాంతంలో. మరి ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో గిరిజనులు పేద రైతులు అనేక సార్లు అటవీ సత్యాగ్రహాలు నిర్వహించారు? ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలలో గిరిజనులు పేద రైతులు అనేక సార్లు అటవీ సత్యాగ్రహాలు నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ బి, కృష్ణ. సారీ అండి, కృష్ణా కాదండి, గుంటూరు. ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో గిరిజనులు పేద రైతులు అనేక సార్లు అటవీ సత్యాగ్రహాలు నిర్వహించారంటే గుంటూరు. చౌరీ చౌరా సంఘటన ఏ సంవత్సరంలో జరిగింది? చౌరీ చౌరా సంఘటన ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ 1922లో చౌరీ చౌరా ఈ సంఘటన అయితే జరిగింది. మరి ఈ చౌరీ చౌరా ఈ సంఘటన తర్వాత మహాత్మా గాంధీ ఏ ఉద్యమాన్ని హఠాత్తుగా విరమించుకున్నారు? చౌరీ చౌరా ఈ సంఘటన జరిగిన తర్వాత మహాత్మా గాంధీ ఏ ఉద్యమాన్ని హఠాత్తుగా విరమించుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి, సహాయ నిరాకరణ ఉద్యమం. ఇప్పుడు చౌరీ చౌర సంఘటన ఎప్పుడు జరిగిందో తెలిస్తే ఆటోమేటిక్గా ఏ ఉద్యమాన్ని ఆపారన్నది మనం అంచనా వేయగలం అనమాట. మరి ఈ చౌరీ చౌర సంఘటన అనేది 1922లో జరిగింది. ఓకే, మరి ఈ 1922లో జరిగిన చౌరీ చౌర సంఘటనలో ఎంతమంది పోలీసులు చనిపోయారంటే 1922 కదా. ఆన్సర్ ఆప్షన్ డి, 22 మంది పోలీసులు చచ్చిపోయారు. 1922లో జరిగింది, 22 మంది పోలీసులు చచ్చిపోయారు. మరి సైమన్ కమిషన్
ఏ సంవత్సరంలో భారతదేశానికి పంపబడింది? సైమన్ కమిషన్ ఏ సంవత్సరంలో భారతదేశానికి పంపబడింది? ఆన్సర్ ఆప్షన్ బి 1927. 1927. మరి ఈ సైమన్ కమిషన్ను వ్యతిరేకించడానికి ప్రధానమైన కారణం ఏమిటి? సైమన్ కమిషన్ను వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ఏమిటి? ఆ సైమన్ కమిషన్లో ఒక్క భారతీయుడు కూడా లేకపోవడం అండి. ఆన్సర్ ఆప్షన్ బి భారతీయులకు ప్రాతినిధ్యం అనేది లేకపోవడం. భారతీయులకు ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల సైమన్ కమిషన్ను వ్యతిరేకించడానికి ప్రధానమైన కారణం అయిందండి. మరి పూర్ణ స్వరాజ్యం అంటే సంపూర్ణ స్వాతంత్రం తీర్మానాన్ని ఆమోదించినటువంటి కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించినది ఎవరు? పూర్ణ స్వరాజ్యం అంటే సంపూర్ణ స్వతంత్రం ఈ తీర్మానాన్ని ఆమోదించినటువంటి కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు అంటే ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. ఆన్సర్ ఆప్షన్ సి జవహర్లాల్ నెహ్రూ. మరి ఈ పూర్ణ స్వరాజ్యం తీర్మానాన్ని ఆమోదించినటువంటి కాంగ్రెస్ సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది? ఆ సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ 1929లో. 1929లో పూర్ణ స్వరాజ్యం తీర్మానాన్ని ఆమోదించినటువంటి కాంగ్రెస్ సమావేశం 1929లో జరిగింది. మరి దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవాన్ని మొదటిసారిగా ఏ తేదీని నిర్వహించారు? దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవాన్ని మొదటిసారిగా ఏ తేదీన నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ బి జనవరి 26, 1930. జనవరి 26, 1930లో దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవాన్ని మొదటిసారిగా నిర్వహించడం జరిగింది. మరి మహాత్మా గాంధీ దండి యాత్రను ఏ చట్టాన్ని ఉల్లంఘించడానికి ప్రకటించారు? ఏ చట్టాన్ని ఉల్లంఘించడానికి దండి యాత్రను మహాత్మా గాంధీ చేపట్టారు అంటే ఆన్సర్ ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించడానికి దండి యాత్రను చేపట్టారు. దండి యాత్ర ఏ సంవత్సరంలో ప్రకటించబడింది? దండి యాత్ర ఏ సంవత్సరంలో ప్రకటించబడింది? దండి ఆన్సర్ ఆప్షన్ బి 1930 దండి యాత్ర 1930 సంవత్సరంలో ప్రకటించబడింది. మరి ఉప్పు అంటే దండి. ఉప్పు సత్యాగ్రహం తర్వాత మహాత్మా గాంధీ ప్రారంభించినటువంటి ఉద్యమం పేరేమిటి? ఉప్పు సత్యాగ్రహం తర్వాత మహాత్మా గాంధీ ప్రారంభించిన ఉద్యమం ఆన్సర్ ఆప్షన్ సి శాసనోల్లంఘన ఉద్యమం. మరి 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా రాష్ట్రాలకు ఏ అంశం లభించింది? 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా రాష్ట్రాలకు ఏ అంశం లభించింది? ఆన్సర్ స్వయం ప్రతిపత్తి స్వరాజ్యం అనే అంశం అనేది 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా రాష్ట్రాలకైతే లభించిందండి. మరి 1937 ఎన్నికలలో కాంగ్రెస్ ఎన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది? ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఆప్షన్ బి 7. 1937 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందంటే 7 రాష్ట్రాలలో. నెక్స్ట్ క్విట్ ఇండియా ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ఆన్సర్ ఇండియాలో 4 ఉన్నాయి, క్విట్లో 2 ఉన్నాయి కాబట్టి 42. ఆన్సర్ ఆప్షన్ సి 1942. క్విట్ ఇండియా ఉద్యమం 1942. మరి ఈ క్విట్ ఇండియా ఉద్యమం ఈ సమయంలో మహాత్మా గాంధీ ఇచ్చిన పిలుపు ఏది? క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో మహాత్మా గాంధీ ఇచ్చిన పిలుపు ఏది? ఆన్సర్ సాధించు లేక మరణించు, డూ ఆర్ డై. సాధించు లేక మరణించు అనే పిలుపునిచ్చింది మహాత్మా గాంధీ. మరి బ్రిటిష్ వారిని భారతదేశాన్ని వెంటనే విడిచిపెట్టాలని ఎవరు పిలుపునిచ్చారు? బ్రిటిష్ వారిని భారతదేశాన్ని వెంటనే విడిచిపెట్టాలని ఎవరు పిలుపునిచ్చారు అంటే మహాత్మా గాంధీ గారండి. మహాత్మా గాంధీ. ఖుదాయి ఖిద్మత్
కార్స్ అనే అహింసాయుత ఉద్యమాన్ని నడిపిన నాయకుడు ఎవరు? అనే అహింసాయుత ఉద్యమాన్ని నడిపిన నాయకుడు ఆన్సర్ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. మరి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ను ఏ పేరుతో పిలిచేవారు? ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ను ఏ పేరుతో పిలిచేవారు అంటే ఆన్సర్ బాద్షా ఖాన్. బాద్షా. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ను బాద్షా ఖాన్తో పిలిచేవారు. మరి ద్విజాతీయ సిద్ధాంతాన్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి నాయకుడు ఎవరు? ద్విజాతి సిద్ధాంతాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన నాయకుడు ఎవరు? ఆన్సర్ మౌలానా ఆజాద్. మౌలానా ఆజాద్ ద్విజాతీయ సిద్ధాంతాన్ని తీవ్రంగా వ్యతిరేకించారనమాట. మరి ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్యా దినోత్సవంను ఏ తేదీన ప్రకటించింది? ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్యా దినోత్సవంను ఏ తేదీన ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ బి ఆగస్టు 16, 1946. ఆగస్టు 16, 1946లో ప్రత్యక్ష చర్యా దినోత్సవంను ముస్లిం లీగ్ ప్రకటించడం జరిగింది. మరి మౌలానా ఆజాద్ ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు? ద్విజాతి సిద్ధాంతాన్ని మౌలానా ఆజాద్ వ్యతిరేకించారు. అయితే ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు అంటే వహదత్ ఈ దీన్ అంటే అన్ని మతాల ఐక్యతను దీని అర్థం అనమాట. వహదత్ ఈ దీన్ అన్ని మతాల ఐక్యత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మౌలానా ఆజాద్. మరి ఏ సంవత్సరంలో కాంగ్రెస్, ముస్లిం లీగ్ కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాయి? ఏ సంవత్సరంలో కాంగ్రెస్, ముస్లిం లీగ్ కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి 1916. మరి మొదటి ప్రపంచ యుద్ధం దేని డిమాండ్ను సృష్టించింది? మొదటి ప్రపంచ యుద్ధం దేని డిమాండ్ను సృష్టించింది? ఆన్సర్ ఆప్షన్ బి పారిశ్రామిక వస్తువులు అయినటువంటి జనపనార సంచులను, గుడ్డలు వీటి యొక్క డిమాండ్ను సృష్టించింది మొదటి ప్రపంచ యుద్ధం. మరి బ్రిటిష్ వారికి స్వాతంత్ర్యం, న్యాయం వంటి ఆదర్శాల పట్ల గౌరవం ఉంటుంది అని భావించినటువంటి నాయకులు ఎవరు? బ్రిటిష్ వారికి స్వాతంత్రం అంటే, న్యాయం అంటే ఇలాంటి ఆదర్శాల పట్ల గౌరవం ఉంటుంది అని భావించిన నాయకులు ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ మెతవాదులు. నెక్స్ట్, అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె సమయంలో గాంధీజీతో పరిచయం ఏర్పడిన నాయకుడు ఎవరు? అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె సమయంలో గాంధీజీతో పరిచయం ఏర్పడిన నాయకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి సర్దార్ వల్లభాయ్ పటేల్. అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె సమయంలో గాంధీజీతో పరిచయం ఏర్పడిన నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. మరి రౌలత్ సత్యాగ్రహం దేనికి వ్యతిరేకంగా జరిగింది? రౌలత్ సత్యాగ్రహం అనేది దేనికి వ్యతిరేకంగా జరిగిందంటే ప్రాథమిక హక్కులను కాలరాసిన చట్టమే ఈ రౌలత్. దేనికి వ్యతిరేకంగా జరిగిందే రౌలత్ సత్యాగ్రహం. మరి ఈ రౌలత్ సత్యాగ్రహం అనేది బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగినటువంటి మొదటిది ఏ ఉద్యమం? ఆన్సర్ ఆప్షన్ బి అఖిల భారత ఉద్యమం. రౌలత్ సత్యాగ్రహం బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన మొదటి ఉద్యమం పేరు అఖిల భారత ఉద్యమం. మరి సహాయ నిరాకరణ ఉద్యమం ఈ సమయంలో తమ వృత్తులను వదిలిపెట్టిన న్యాయవాదుల్లో సిఆర్ దాస్, చిత్తరంజన్ దాస్తో పాటు మరొకరు ఎవరు? చిత్తరంజన్ దాస్తో పాటు మరొకరు ఎవరు తమ వృత్తుల్లో వదిలిపెట్టారు అంటే ఆన్సర్ సి రాజగోపాలాచారి, చిత్తరంజన్ దాస్. మరి ఈ పంజాబ్లోని గురుద్వారాలలో అవినీతి మహంతులను తొలగించాలని ఉద్యమించినటువంటి సిక్కులలోని సమూహం ఏది? దేన్ని వ్యతిరేకించారు? అవినీతి మహంతులను తొలగించాలి అని సిక్కులలో ఒక సమూహం పేరు ఆన్సర్ ఆప్షన్ బి అకాలీలు. మరి అస్సాంలోని తేయాకు తోటలలోని కార్మికులు
నినదించిన నినాదం ఏమిటి? అస్సాంలోని తేయాకు తోటల్లోని కార్మికులు నినదించిన నినాదమే గాంధీ మహారాజ్ కీ జై, గాంధీ మహారాజ్ కీ జై. మరి పూర్ణ స్వరాజ్యం లేదా సంపూర్ణ స్వాతంత్రమును డిమాండ్ చేసిన తీర్మానం ఎక్కడ జరిగింది? పూర్ణ స్వరాజ్యము సంపూర్ణ స్వాతంత్ర్యంను డిమాండ్ చేసినటువంటి తీర్మానం ఎక్కడ జరిగింది అంటే ఆన్సర్ ఆప్షన్ బి, లాహోర్లో జరిగింది. పూర్ణ స్వరాజ్యం సంపూర్ణ స్వాతంత్రంను డిమాండ్ చేసిన తీర్మానం అనేది లాహోర్లో జరిగింది. మరి దండి యాత్ర తర్వాత ప్రారంభించబడినటువంటి ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? దండి యాత్ర తర్వాత ప్రారంభించబడిన ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యమే బ్రిటిష్ పాలనను అహింసాయుతంగా ప్రతిఘటించడమే ప్రధాన లక్ష్యంగా ఉద్యమాన్ని ప్రారంభించారండి. శాసనాల ఉల్లంఘన ఉద్యమ సమయంలో ఎంతమంది ఉద్యమకారులను జైలుకు పంపారు? శాసనోల్లంఘన ఉద్యమ సమయంలో ఎంతమంది ఉద్యమకారులను జైలుకు పంపారు? ఆన్సర్ ఆప్షన్ సి, వేలల్లో ఉన్నటువంటి ఉద్యమకారులను జైలుకు పంపించారండి శాసనోల్లంఘన ఉద్యమ సమయంలో. మరి ఈ క్విట్ ఇండియా ఉద్యమం ఏ వర్గాల ప్రజలను ఆకర్షించింది? ఆన్సర్ ఆప్షన్ బి, రైతులు విద్యార్థులు. ఈ వర్గాల యొక్క ప్రజలను ఆకర్షించింది క్విట్ ఇండియా ఉద్యమం. మరి లాలా లజపత్ రాయ్ ఏ భావనను తీవ్రంగా విమర్శించే అతివాదులలో ఒకరు? ఏ భావనను తీవ్రంగా విమర్శించారు? ఆన్సర్ ఆప్షన్ బి, అభ్యర్థన రాజకీయాలు. మితవాదుల యొక్క ముఖ్య లక్షణం అభ్యర్థన. కాబట్టి ఈ అభ్యర్థన రాజకీయాలను తీవ్రంగా విమర్శించినటువంటి అతివాదుల్లో ఒకరు ఎవరంటే లాలా లజపత్ రాయ్. మరి మౌలానా ఆజాద్ ఎక్కడ జన్మించారు? ఆన్సర్ ఆప్షన్ సి, మక్కాలో మౌలానా ఆజాద్ జన్మించడం జరిగింది. నెక్స్ట్, క్యాబినెట్ మిషన్ వైఫల్యం తర్వాత ముస్లిం లీగ్ దేనికోసం ప్రత్యక్ష చర్యా దినోత్సవం ప్రకటించింది? ఈ క్యాబినెట్ వైఫల్యం తర్వాత ముస్లిం లీగ్ దేనికోసం ప్రత్యక్ష చర్యా దినోత్సవం ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ సి, పాకిస్తాన్ డిమాండ్ను నెరవేర్చుకోవడం కోసం ప్రత్యక్ష చర్యా దినోత్సవాన్ని ప్రకటించింది. మరి ఇదండి వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.